ఈ నెల 17 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 4 రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో ప్రభుత్వం పలు కీలక బిల్లులను సభ ముందుకు తీసుకురాబోతోంది. దిశా చట్టం, ఉపసంహరణ, మహిళల భద్రతలకు ప్రత్యామ్నాయ చట్టం, స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు, మున్సిపల్ మేయర్లు, చైర్మన్ల ప్రత్యక్ష ఎన్నికలు వంటి అంశాలు ప్రధానంగా చర్చకు రాబోతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశా చట్టాన్ని ఉపసంహరించుకునేలా ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టనుంది. దిశా చట్టంలోని కొన్ని నిబంధనలకు కేంద్ర చట్టాలతో న్యాయపరమైన అంశాలతో అనుసంధానం లేకపోవడం వంటి కారణాలతో కేంద్రం చేసిన సూచనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. దిశా చట్టాన్ని రద్దు చేసిన అనంతరం మహిళలు, బాలికల రక్షణకు మరింత సమర్థవంతమైన వ్యవస్థను రూపొందించేలా కొత్త చట్టం తీసుకురావడంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కేంద్ర చట్టాలకు అనుగుణంగా రాష్ట్ర స్థాయిలో మహిళల భద్రతకు మరింత పటిష్టమైన నిబంధనలు ఉండేలా కొత్త చట్టానికి రూపకల్పన చేసే అవకాశం ఉంది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రాజకీయ రిజర్వేషన్లు కల్పిస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. ఆ హామీని అమలు చేసే దిశగా అసెంబ్లీ సమావేశాల్లో కీలక బిల్లును ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం స్థానిక సంస్థల్లో అమలవుతున్న రిజర్వేషన్లను సమీక్షించి బీసీల రాజకీయ ప్రాతినిధ్యాన్ని 34%కి పెంచే అంశంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించనుంది. ఇందుకోసం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏకసభ్య డెడికేటెడ్ కమిషనర్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కమిషన్ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి బీసీల సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులపై వివరాలు సేకరించింది. కమిషన్ తన నివేదికలను ప్రభుత్వానికి సమర్పించనుంది. ఇటు మున్సిపల్ ఎన్నికల విధానంలోనూ ప్రభుత్వం కీలక మార్పులు చేయబోతోంది. ప్రస్తుతం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, మున్సిపల్ చైర్మన్లను ఎన్నికైన కౌన్సిలర్లు ఎన్నుకుంటున్నారు. ఇకపై ప్రజలే నేరుగా మేయర్, చైర్మన్లను ఎన్నుకునేలా మున్సిపల్ చట్టంలో మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ప్రత్యక్ష ఎన్నికల విధానం ద్వారా మేయర్, చైర్మన్ పదవులకు ప్రజల నుంచి నేరుగా ఓట్లు పొందిన నేతలు బాధ్యులుగా చేపట్టే అవకాశం ఉంటుంది. దీనివల్ల స్థానిక సంస్థల్లో నాయకత్వానికి మరింత ప్రత్యక్ష ప్రజా మద్దతు ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. స్థానిక ఎన్నికలకు ముందు మార్పులు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఈ చట్టపరమైన మార్పులు ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి.